గుడ్ న్యూస్ సడన్గా వింటే దాని పేరు సర్ప్రైజ్, బ్యాడ్ న్యూస్ సడన్గా వింటే దాని పేరు షాక్. ఏ మనిషి అయినా సర్ప్రైజ్ తట్టుకోగలడేమో కానీ షాక్ తట్టుకోలేడు. పైగా దానివల్ల మెంటల్గా డిప్రెషన్, దాంతో మన హెల్త్ పాడవుతుంది. ఇలాంటి బ్యాడ్ టైంని మన జాతకంలో ముందే చూసుకుంటే మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. దానివల్ల మన హెల్త్ అధికంగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అది ఎలానో చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, మనకి ఏ ఆస్ట్రాలజీలో అయినా సరే లగ్నాలు 3 రకాలు: చర, స్థిర, ద్విస్వభావ. మన ఇంగ్లీష్లో వాటిని మూవబుల్, నాన్ మూవబుల్ అండ్ డ్యూయల్ సైన్స్ అంటాం. ఈ సైన్స్కి ఇక్కడ రాసిన 3 సింపుల్ స్టెప్స్ చూడండి. మూవబుల్ సైన్కి అంటే చర లగ్నానికి 11వ స్థాన అధిపతి బాధకుడు. అలానే నాన్ మూవబుల్ సైన్కి మనకి 9వ స్థాన అధిపతి బాధక గ్రహం అవుతుంది. అలానే డ్యూయల్ సైన్ అంటే ద్విస్వభావ లగ్నానికి 7వ స్థాన అధిపతి బాధకం అవుతుంది. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ మూవబుల్ సైన్ అంటే స్థిర లగ్నం తీసుకుందాం. ఇది కుంభలగ్నం. మేషం నుంచి లెక్క పెడితే ఇది కుంభం అవుతుంది కదా. కుంభలగ్నం స్థిర లగ్నం అవుతుంది. కుంభలగ్నానికి 9వ స్థాన అధిపతి బాధకుడు అవుతాడు. అంటే 9 లెక్కేస్తే ఇక్కడ తులా రాశి అవుతుంది. తులా రాశికి అధిపతి శుక్రుడు కదా. ఎప్పుడెప్పుడైతే కుంభలగ్నం వాళ్ళకి శుక్ర దశ లేదా అంతర్దశ వస్తుందో వాళ్ళు బాధలు ఎదుర్కోక తప్పదు. చాలా మంది ఏం ప్రశ్న ఇస్తారంటే, కుంభలగ్నానికి 9వ ఏమవుతుంది, కేంద్రం అవుతుంది కదా, చాలా మంచి రిజల్ట్ ఇవ్వాలి కదా అంటే కాదు. బాధకంతో పాటు మంచి రిజల్ట్ వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అలానే ఇక్కడ ఏం రాశాను, నాన్ మూవబుల్ అయింది కదా. మూవబుల్ సైన్కి 11th స్థాన అధిపతి బాధకుడు అయ్యాడు. అంటే మూవబుల్ సైన్ ఏం తీసుకుందామంటే ఇది మూవబుల్ అని రాశాం కదా, మేషలగ్నం. మేషలగ్నం వాళ్ళకి 11th ఇది అవుతుంది. దీనికి అధిపతి శని కదా. అంటే ఎప్పుడెప్పుడైతే మేషలగ్నం వాళ్ళకి శనీశ్వర గ్రహం యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు మీరు గమనించండి, వాళ్ళు బాధలు ఎదుర్కోక తప్పదు. దాని తర్వాత డ్యూయల్ సైన్ అంటే ద్విస్వభావ రాశి. ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, మిథున లగ్నం అనుకోండి. మీరు ద్విస్వభావ రాశికి 7th లార్డ్ బాధకం అవుతాడు. అంటే ఇక్కడి నుంచి 7 లెక్కెడితే ఇది వస్తుంది, 7th హౌస్. దీనికి అధిపతి ఎవరు, ధనుసు రాశికి అది. దీనికి అధిపతి గురువు. అంటే మిథున లగ్నం వాళ్ళకి గురుగ్రహం యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు బాధలు ఎదుర్కొంటారు. దీనికి రెమెడియల్ మెజర్స్ ఏంటి అంటే, ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత శ్లోకాలు చదువుకోవటం కానీ, లేదా ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత గుళ్ళకెళ్ళి ప్రదక్షిణలు చేయటం కానీ చాలా మంచిది. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్యూయల్ సైన్దే మళ్ళీ ఒకసారి తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ డ్యూయల్ సైన్ అంటే మీన లగ్నానికి మనం 7వ అధిపతి బుధుడు బాధకుడు అనుకున్నాం కదా. బుధ దశ వచ్చినప్పుడల్లా బాధ పెడతాడు అని. ఒకవేళ ఈ బుధుడు కనుక వేరే ఏ గ్రహంతో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ శని గ్రహంతో యుతి చెంది ఉన్నాడు అనుకోండి, అంటే కంజంక్షన్, అంటే ఆ కంజంక్షన్ డిస్టెన్స్ కూడా బిట్వీన్ 5 to 8 degrees ఉండాలి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్. అలా ఉంటే బుధుడి డ్యూటీస్ శని తీసుకుంటాడు, అప్పుడు శని బాధకంగా మారతాడు. ఈ కాన్సెప్ట్ పరంగా ఈ లగ్నానికి ఒకవేళ బుధుడు బాధకుడైతే బుధుడు ఏ గ్రహంతో యుతి చెంది ఉన్నాడో ఆ గ్రహం బాధకం అవుతుంది.